వర్ణనలు ఇవన్నీ కలిస్తే కవిత్వం అవుతుంది. ఇవన్నీ మనం హాయిగా కూర్చొని రాసుకునే కవిత్వం చదువుచిన వాళ్ళు చేస్తారు. చదువు రాని వాళ్ళు పనిలో భాగంగా దంచేటప్పుడు, కుప్ప కొట్టేటప్పుడు, తోర్పార పట్టేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు ఈ శ్రమ జీవితాన్ని మర్చిపోవడానికి పాటని అల్లుకుంటూ ఉంటారు. ఈ అల్లిక ప్రకృతి నుంచి మనం అనేక అంశాలు తెచ్చుకుంటాం కవిత్వంలో. ఆ ప్రకృతి ఇస్తుంది కవిత్వం అనడానికి కాదు, ప్రకృతిలో భాగమైన శ్రమజీవులు కవిత్వాన్ని అందుతారు అనే విషయాన్ని అందుకే దాన్ని చెప్పి ఇది జానపద కవిత్వం అన్నారు. దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ, వాడు దూడ చూసి పాట పాడతాడు. దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ. దీనికి చంద్రస్ అక్కర్లేదు, వ్యాకరణం అక్కర్లేదు, జీవితమే. బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాలే బిరువిగా ఉన్నదో ఈ కోడి పిల్ల. బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాలే బిరువిగా ఉన్నదో ఈ కోడి పిల్ల. తుంటె కట్టె తీసుకొని పట్టలను తుంటె భూమి భూలోకమంత నాదే నంటదో, ఈ భూమి భూలోకమంత నాదే నంటదో. అక్కేలోన పెట్టి నేను కొత్త కొత్త ఉడికిస్తే కుమ్మరి పక్కన నాకు కొట్ల కంటదో. పంటి కింద పెట్టి నేను పట్ట నలుగుతుంటే పండ్ల పక్కన నాకు పంచదటదో. బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాగా పెరుగుగా ఉన్నదో ఈ కోడి పిల్ల. వాడు కోడి చూసి పాటను అనుకుంటాడు, దూడ చూసి పాటను అనుకుంటాడు, చంద్రుడు చూసి పాటను అనుకుంటాడు, అమ్మాయిని చూసి కూడా పాటను అనుకుంటాడు. పిల్ల మంచిదే కానీ మెల్లె కనుదిరన, పిల్ల మంచిదే కానీ మెల్లె కనుదిరన. నా దిక్కు చూస్తాది నవ్వి నవ్వి పడతాది, నా దిక్కు చూస్తాది నవ్వి నవ్వి పడతాది. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, శృంగారం ఉంటుంది, పాడుకుంటారు. ఇది కవిత్వం కదా. కవిత్వానికి ఉండే లక్షణం అల్లికలోనే ఉంటుంది కనుక జానపద కవిత్వం అని వాడాడు. అని ఒక మాట ఎంత అద్భుతంగా చెప్పి నేను ఆశ్చర్యపోయాను చదివినప్పుడు. కళాత్మక కవిత్వం అన్నాడు. ఇదేమిటి అసలు? కవిత్వమే ఒక కళ. లలిత కళలో కవిత్వం నెంబర్ 1 ఉంటుంది. లలిత కళనే కదా, కవిత్వం అంటే కళనే కదా. కళాత్మక కవిత్వం అని ఎందుకు అన్నాడు అని చూస్తే అది ఒక్కొక్కసారి యక్షగాన రూపంలోకి, కోలాటం రూపంలోకి ఎట్లా మారిపోతుంది పాట, కళ ప్రదర్శన కళ ఎట్లా మారుతుంది అనే విషయాన్ని చాలా వివరంగా డిస్కస్ చేశాడు. ఇక ఆయన చెప్పినటువంటిది జానపద హీరోలు మనకి విస్మరణకి గురైనటువంటి వాళ్ళు చాలా మంది. చరిత్రకి ఎక్కని చరితార్థులు అనే పుస్తకం ఒక కోణం నుంచి రాశాడు.